ఇక మున్సిపల్ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల సామగ్రి పోలింగ్ సెంటర్లకు చేరుకోనున్నట్టుగా తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో 3 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్కు ఎన్నిక నిర్వహించనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఎన్నికల పోలింగ్కు అధికారులు అయితే సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ మెటీరియల్ సెంటర్కి సంబంధించి కూడా అంతా కూడా సిబ్బంది అంతా కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ నుండి కూడా పోలింగ్ సామాగ్రి అంతా కూడా ఈరోజు సాయంత్రం కల్లా కూడా పోలింగ్ కేంద్రాలకు చేరవేయనున్నారు. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ మెటీరియల్ సప్లై సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ అధికారులంతా కూడా పోలింగ్ మెటీరియల్కి సంబంధించినటువంటి అన్ని కూడా నిక్షిప్తంగా కూడా ఎక్కడికక్కడ కూడా అన్ని కూడా సేకరించుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం కల్లా కూడా వారికి కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రం వద్ద కూడా పోలింగ్ సామాగ్రితోటి కూడా చేరుకుంటారు. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. ఇవి ఎక్కడ కూడా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ప్రశాంత వాతావరణంలోనే పోలింగ్ కొనసాగే విధంగా ఎన్నికల సంఘం సంబంధించిన అధికారులు, అలాగే ముఖ్యంగా జిల్లా కలెక్టర్, అలాగే అడిషనల్ కలెక్టర్ కూడా ప్రత్యేకంగా కూడా ఎక్కడికక్కడ కూడా తనిఖీ చేస్తూ కూడా ప్రతి ఒక్క తగు సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మొత్తంగా పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి 3 మున్సిపాలిటీలు, అలాగే ఒక మున్సిపల్ కార్పొరేషన్ పెద్దపల్లి, సుల్తానాబాద్, మంతిని 3 మున్సిపాలిటీలు, అలాగే ఒక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, మొత్తంగా 4 ప్రాంతాల్లో కూడా రేపు ఉదయం 7 గంటల నుండి 5 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగనుంది. మొత్తంగా 3 మున్సిపాలిటీలు, అలాగే ఒక మున్సిపల్ కార్పొరేషన్ కలుపుకొని కూడా మొత్తంగా 124 స్థానాలకు గాను 581 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కూడా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద కూడా, పోలింగ్ స్టేషన్ల వద్ద కూడా ఎక్కడెక్కడైతే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అవన్నిటిని కూడా ఇప్పటికే అధికారులు అయితే వాటిని అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ మరి కాస్త బందోబస్తు కావచ్చు, అలాగే ప్రత్యేక శ్రద్ధ కూడా వహిస్తున్నారు. అంతేకాకుండా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడికక్కడ కూడా ప్రతి ఒక్కటి కూడా సీసీ కెమెరాల ద్వారా కూడా పూర్తి నిఘా పెట్టారు. అంతే కూడా వెబ్ కాస్టింగ్ కూడా చేస్తున్నారు. అంతేకాకుండా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా సకల సదుపాయాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులకు కావచ్చు, వికలాంగులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఆ ఎండ తలగకుండా, అంతే కూడా తాగునీటికి సంబంధించినటువంటి సౌకర్యం, అంతేవిధంగా ముఖ్యంగా వికలాంగులు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి వీల్ చైర్స్ కూడా అధికారులు అయితే సిద్ధం చేశారు. ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రశాంత వాతావరణంలో కొనసాగేందుకు కూడా పెద్ద ఎత్తున అయితే అధికారులు అయితే సర్వం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జిల్లా అదనపు కలెక్టర్ వేణు గారు ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నిస్తాం. మేము ఈ యొక్క సిబ్బంది కూడా వీళ్ళకు ఆల్రెడీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, మెటీరియల్ ఇవ్వడం జరిగింది. రేపు 11 గంటల ఉదయం 7 గంటల నుంచి 5 గంటల దాకా పోలింగ్ జరగడం జరుగుతుంది. ఎక్కడ కూడా అన్నీ కూడా మేము ప్రాబ్లమ్స్ లేకుండా అందరి సిబ్బంది కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఏదైతే వృద్ధులు కావచ్చు, ముఖ్యంగా మహిళలు కావచ్చు, వారికి ఇబ్బంది కలగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద అసలు ఎలాంటి వస్తువులు ఏర్పాటు చేశారు? ఇప్పుడు మనము ఎట్లా అంటే పోలీస్ స్టేషన్ దగ్గర ఇప్పుడు ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్లు వస్తే వీల్ చైర్ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ ర్యాంప్ ఉంటుంది, వాళ్ళకు డ్రింకింగ్ వాటర్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. పోలీస్ స్టేషన్స్ వాళ్ళకి సిబ్బంది ఉంటుంది. ఎందుకంటే 200 మీటర్స్ వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ ఉంటారు. మరి ఎటువంటి ఇబ్బంది ఉంటే బూత్ లెవెల్ ఆఫీసర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంకోటి డ్రింకింగ్ వాటర్ కూడా ఫెసిలిటీస్ కూడా అన్నీ కూడా ఏర్పాటు చేయడం, పిఎస్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సిబ్బంది కూడా ఉదయమే వాళ్ళు, ఎందుకంటే 7 o'clock లేస్తారు కాబట్టి ఉదయం 7కి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఏర్పాటు చేయడం. ఎందుకంటే ఈ క్రిటికల్ పోలీస్ స్టేషన్తో కూడా ఒక ఏఎస్ఐ క్యాడర్ ఉంటారు, కంపల్సరీ ఏఎస్ఐ క్యాడర్ ఉంటారు. పోలీస్ బందోబస్తు కూడా ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎలక్షన్స్ సీక్రెట్స్ ఆఫ్ ఓటింగ్ అనేది ఉంటుంది. సెక్షన్ 128 ఆల్రెడీ మేము పీఓస్కి ట్రైనింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో ఎవరు కూడా సెల్ ఫోన్ నాట్ అలౌడ్. ఎందుకంటే సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్. ఎవరు కూడా అట్లాంటి వాళ్ళు ఓటింగ్ చేసేది కూడా వాళ్ళు మేము పలానైనా ఓటేషన్ అని బహిర్గత చేస్తే మాత్రం క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే గతంతో పోల్చుకున్నట్లయితే గతంలో కంటే పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందా? పోలింగ్ శాతం పెరిగేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారు? పోలింగ్ శాతం ఏంటంటే మేము అన్ని అరేంజ్మెంట్స్ చేసినాము. వాళ్ళకు ఓటర్స్ కూడా మేము అవగాహన చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి బూత్ లెవెల్ ఆఫీసర్స్ కూడా తిరగడం జరిగింది, చెప్పడం జరిగింది, ప్రచారం చేయడం జరిగింది. వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వృద్ధులకు కానీ వాళ్ళకు వీల్ చైర్ ఇవ్వడం జరిగింది. తల్లి బిడ్డలు వస్తే ఇమీడియట్గా అలౌ చేయాల్సి ఉంటుంది. 2 మహిళలు పోతే ఒక మగైన పోవాల్సి ఉంటుంది. సపరేట్ లేడీస్ జెంట్స్కి సపరేట్ లైనింగ్ ఉంటుంది, లైన్ ఉంటుంది. ఎటువంటి కూడా ఇబ్బంది ఉండదు.
మేము ఏమైనా సమస్యలు మా దృష్టికి తీసుకొస్తే మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది అదనపు కలెక్టర్ వేణు చెప్తున్నటువంటి మొత్తంగా రేపు ఉదయం 7 గంటల నుండి 5 గంటల వరకు జరిగేటువంటి పోలింగ్ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసినట్లు కూడా ఆయన చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మెటీరియల్ పోలింగ్ సామాగ్రికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఈరోజు సాయంత్రం కల్లా కూడా పోలింగ్ కేంద్రాలు చేరనున్నట్టు కూడా ఆయన చెప్తున్నారు. రేపు ఉదయం 7 గంటల నుండి 5 గంటల వరకు చాలా ప్రశాంత వాతావరణంలోనే పోలింగ్ కొనసాగే విధంగా, అలాగే గత ఏడాది కంటే కూడా పోలింగ్ శాతం పెరిగే విధంగా కూడా అన్ని రకాల అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టామని కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్, పెద్దపల్లి నుండి.